హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మా బిందు అంగల్ కుర్తీస్ ఛానల్. కాలిఫోర్నియాలో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎంతో అద్భుతమైన ఫ్లవర్స్ ఈ టైంలో వస్తూ ఉంటాయి. స్ప్రింగ్ సీజన్ ఇన్స్పిరేషన్తో నేను కొన్ని డిఐవైస్ మీకు చూపిస్తానండి. ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్ అండి. దీనికి మీకు కావాల్సింది ఒక గ్లాస్ ఫ్రేమ్, ఇంకా ఒక బ్లాక్ పేపర్. మాకు ఇక్కడ దగ్గరలో డాలర్ స్టోర్ అని ఒక స్టోర్ ఉందండి. అక్కడ మీరు ఏది తీసుకున్నా కానీ డాలరే ఉంటుంది. నేను అక్కడ నుంచి 2 ఫోటో ఫ్రేమ్స్ తీసుకొచ్చానండి. ఆ ఫోటో ఫ్రేమ్స్ నుంచి గ్లాస్ బయటకు తీసి దాన్ని ఒక టెంప్లెట్ లాగా వాడి ఈ బ్లాక్ పేపర్ని కట్ చేశానండి. ఇప్పుడు A4 సైజ్ షీట్ వైట్ పేపర్ ఒకటి తీసుకొని దాని మీద ఇట్లా వైల్డ్ ఫ్లవర్స్ గీస్తున్నానండి. అవి గీయడం అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేస్తానండి. మీకు ఫ్లవర్స్ ఇంకా పర్ఫెక్ట్ షేప్లో కావాలి అంటే ఆన్లైన్లో టెంప్లెట్స్ దొరుకుతాయి. వాటిని ప్రింట్ చేసుకొని మీరు ఇలా ఫ్లవర్ లాగా దాన్ని ట్రేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డ్రా చేసేదంతా కొంచెం దూరంగా గీయండి, ఎందుకంటే కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మీరు సిజర్స్తో కానీ లేకపోతే ఒక షార్ప్ బ్లేడ్తో కానీ కట్ చేయవచ్చు. నేను ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్ గీస్తున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా వేరే సన్ఫ్లవర్స్ లాంటివి అలాంటివి గీయచ్చు, కానీ దగ్గరగా మాత్రం గీయకండి, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు నేను కట్ చేయడానికి కింద ఒక గ్లాస్ ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇందాక గీసిన పేపర్ పెట్టి ఒక షార్ప్ బ్లేడ్ లాంటిది తీసుకొని దాన్ని చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేయాలండి. నేను ఇక్కడ బ్లేడ్తో కట్ చేస్తున్నాను. మీరు బ్లేడ్ లేకపోతే సిజర్స్తో అయినా నీట్గా కట్ చేయొచ్చు. ఫ్లవర్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత నేను దాన్ని ఏ యాంగిల్లో పెడితే బాగుంటుందో చూస్తున్నాను. ఈ పూల రెక్కల్ని మధ్యకి కొంచెం వంచండి, చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు 2 సైడెడ్ టేప్ కానీ లేదంటే ఒక సైడ్ టేప్ కానీ తీసుకొని దాన్ని ఒక సర్క్యులర్ షేప్లో పెట్టుకున్నారంటే మీరు ఫ్లవర్స్ని ఇంకా బ్లాక్ కార్డ్బోర్డ్కి అంటించేసేయచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్లవర్స్ ఫ్రేమ్లో చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. $1లోనే మనం ఎంతో అద్భుతమైన హై అండ్ హోమ్ డెకార్ని రెడీ చేసేసాం. ఇప్పుడు సేమ్ స్టైల్లో నేను ఒక లీఫ్ని గీస్తున్నానండి. ఈ లీఫ్ పేరు మాన్స్ట్రా లీఫ్ అండి. ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే మీరు ఆన్లైన్ నుంచి టెంప్లెట్ తీసుకొని డైరెక్ట్గా దాన్ని కట్ చేయొచ్చు. నాకు ఇలాంటి డ్రాయింగ్స్ గీయడం చాలా ఇష్టం అండి. ఒకవేళ మీకు కూడా అది ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
వీటిల్లో కొన్ని లీవ్స్కి మధ్యలో ఇలా హోల్స్లా ఉంటాయండి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ మధ్యలో హోల్స్ని మాత్రం జాగ్రత్తగా బ్లేడ్తో కట్ చేయండి. మిగతా ఎడ్జెస్ని మీరు సిజర్స్తో కట్ చేసుకోవచ్చు. ఇది బ్లేడ్తో కట్ చేయడం వల్ల కూడా అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ అది కూడా చాలా అందంగానే ఉంటుంది. కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ లీఫ్ని కూడా హాఫ్కి మనం ఫోల్డ్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే గ్లాస్ని టెంప్లెట్ లాగా వాడి అదే షేప్లో కట్ చేసుకోండి. ఆ స్టెమ్ని ఒక యాంగిల్లా కట్ చేయడం వల్ల దానికి ఒక మంచి షేప్ వస్తుంది. ఫ్రేమ్లో కదలకుండా ఉండడానికి దీనికి కూడా మనం కొంచెం టేప్ వాడాలి. నేను అదేవిధంగా జియోమెట్రిక్ షేప్ ఒకటి కట్ చేశాను. ఇలా మీరు డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ DIY ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సినవి చెక్క బీడ్స్ అండి. ఇవి నాకు ఇక్కడ అమెజాన్లో దొరికాయి. దీనికి వేరు వేరు సైజెస్ తీసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను 2 పెద్ద బీడ్స్ మధ్యలో 5 చిన్న బీడ్స్ పెడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే వేరే షేప్లో పెట్టుకోవచ్చు. మీరు సన్నని తాడు ఒకటి తీసుకొని దాంట్లోకి బీడ్స్ డైరెక్ట్గా వెళ్ళవు కాబట్టి నేను ఈ చిన్న టేపు ముక్క ఒకటి తీసుకొని దాన్ని ఒక షార్ప్ ఆబ్జెక్ట్ లాగా తయారు చేశానండి. ఆల్మోస్ట్ ఒక సూది లాగా పనికొస్తుంది అది. ఇలా చేసుకోవడం వల్ల పెద్ద బీడ్స్ ఇంకా చిన్న బీడ్స్ చాలా ఈజీగా లోపలికి వెళ్తాయి. నేను 2 పెద్ద బీడ్స్ మధ్యలో 5 చిన్న బీడ్స్ పెట్టుకుంటున్నానండి. నాకు ఇది కొంచెం పొడవుగా ఉంటే నచ్చుతుంది, అందుకని నేను కొంచెం లాంగ్గానే చేశాను. మీరు ఇలాంటి బీడ్స్వి ఏ ఫ్రేమ్స్కైనా లేకపోతే ఫ్లవర్స్ మధ్యలో కానీ లేకపోతే బాటిల్స్కి కానీ ఇలా డెకరేషన్లా పెడితే చాలా అందంగా ఉంటుంది. బీడ్స్ పడిపోకుండా ఉండడానికి 2 వైపులా ఇలా ముడేసుకోండి. ఇప్పుడు మనం టాసల్స్ చేసుకోవాలి. అటువైపున ఇటువైపున 2 వైపులా కట్టుకోవాలి కాబట్టి నేను దానికోసం ఒక చిన్న ఎంబ్రాయిడరీది లూప్ తీసుకున్నాను. నేను చూసుకోకుండా దాన్ని మధ్యలో పెట్టేసి ముడేసేసానండి. కానీ బయటికి తీసిన తర్వాత ముడేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. దాన్ని కొంచెం సేపట్లో నేను కరెక్ట్ చేస్తున్నాను.
నేను రెండో టాసల్ కూడా చేసుకుంటున్నాను. దానికోసం మీరు ఎంబ్రాయిడరీ లూప్ తీసుకొని చాలాసార్లు ఆ తాడుని చుట్టండి. చుట్టేసిన తర్వాత ఇలా ముడేసేయండి. ఒక ఎండ్కి కట్ చేసుకొని దానికి ఉన్న పీచులు అవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు వైపులా ఈ టాసల్స్ని ఆ బీడ్స్కి కట్టేసుకోవాలి. ఇలా ఎక్సెస్ తాడుని కట్ చేసేయండి. అలాగే రెండో వైపు కూడా టాసల్ని ముడేసేయండి. ఈ బీడ్స్ గార్లెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను తీసే ప్రతి పిక్చర్లో ఆల్మోస్ట్ ఈ బీడ్స్ గార్లెన్ ఉంటుంది. మీకు కనుక ఈ డిఐవైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.